హాయ్ హలో అందరికి గుడ్ మార్నింగ్. నేను మీ నరేష్ నాయక్. ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పదలుచుకున్న మిత్రులారా, అలాగే రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఏంటి, ఏం జరుగుతుంది అనేది ఈరోజు ఈనాడు పేపర్ ఏం రాసుకొచ్చింది అనేది హెడ్లైన్స్ అది మీకు 5 నిమిషాల్లో చెప్తాను మిత్రులారా. ఓకే, ఈరోజు ఈనాడు పేపర్ తీసుకుంటే ఫస్ట్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి సంబరాలు సిఎంఆర్ షాపింగ్ మాల్ అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ ఒకటి వచ్చింది. అక్కడ షాపింగ్ చేస్తే 50% డిస్కౌంట్ అని చెప్పేసి 50% డిస్కౌంట్ అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఇంకా హెడ్లైన్స్కి వెళ్తే యూపీ పాఠశాలలో వార్తాపత్రికనే తప్పనిసరి, పతనం తప్పనిసరి, ఆ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు. ఈ వార్త యొక్క కథనం ఏంటంటే మిత్రులారా, యూపీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు ప్రతిరోజు ప్రేయర్ చేసేటప్పుడు మార్నింగ్ 8 o'clock మార్నింగ్ ఎర్లీ ఒక పేపర్ని చదివి వినిపిస్తే వాళ్ళకు కూడా కొద్దిగా నాలెడ్జ్ పెరుగుతుంది అని చెప్పేసి ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయమే. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయమే మిత్రులారా. ఇంకా నెక్స్ట్ వార్తల్లోకి వెళ్తే ఫిబ్రవరిలో పురపోరు జిహెచ్ఎంసీలో కలిసి 2 వారాల్లో వివరణ విద్యార్థుల పరీక్షల మొదలయ్యే లోపు పూర్తి చేయాలన్న భావంతో ప్రభుత్వం. ఏంటంటే మిత్రులారా, ఇప్పుడు ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయో, మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేట్ ఎలక్షన్స్ ఎగ్జామ్స్, విద్యార్థుల ఎగ్జామ్స్ కంటే ముందే కంప్లీట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అది ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని ఎన్నికల కమిషన్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జనవరి కల్లా ఓట్ల జాబితాలు రిలీజ్ చేస్తారంట. రాష్ట్రంలో 120 మున్సిపాలిటీలు ఉన్నాయి, 9 కార్పొరేషన్లు ఉన్నాయి. అవిట్లకి ఫిబ్రవరి నెలలో ఎలక్షన్ జరగబోతుంది మిత్రులారా. ఇంకోటి వచ్చేసి ఇంకో వార్త వచ్చేసి ఢిల్లీ చేరుకున్న సీఎం సిడబ్ల్యూసి సమావేశంకి హాజరవుతున్నారు ఈరోజు ముఖ్యమంత్రి. అది పూర్తి వార్త 10వ పేజీలో ఉంది. కిలో వెండి ధర మరో 19,000 పెరుగుదల. ఇంకో 19,000 వెండి రేటు పెరిగింది మిత్రులారా. ఈరోజు ఇటీ రేట్ వచ్చేసి 19,000 పెరుగుతుంది, భయంకరంగా పెరుగుతుంది వెండి రేటు. కిలో వెండి వచ్చేసి 2,40,000 చిల్లర ఉంటే ఏదో 19,000 అంటే 2.5 లక్షలు దాటిపోతుంది. వెండి భయంకరంగా పెరుగుతుంది మిత్రులారా. సరే, వెండి బంగారం రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి అనే విషయం మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, లేదంటే దాని మీద నేను ఇంకో డిబేట్లో చెప్తాను మిత్రులారా. నెక్స్ట్ వార్తల్లోకి వెళ్ళే ఇది అసలైన వార్త. ఇది అసెంబ్లీకి కేసీఆర్, పాలమూరు రంగారెడ్డి ఆశలపై పోరుబాట, భారీ బహిరంగ సభ, పార్టీ నేతల సమావేశంలో బారాస అధినేతలకు మన కేసీఆర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంపై తెలంగాణ నష్టానికి వెల్లడి. నష్టం జరిగిందంట రాష్ట్రానికి, కేంద్రం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తెలంగాణకి నష్టం జరిగిందని చెప్పి కేసీఆర్ గారు ఆరోపిస్తున్నారు. అలాగే ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కూడా అతను సమావేశం పెట్టి ఎమ్మెల్యేలతో కావచ్చు, ఎమ్మెల్సీతో మీటింగ్ పెట్టి ఎర్రవల్లి ఫామ్ హౌస్ పిలిపించి మాట్లాడి 29న జరగబోయే మనకి అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ కూడా వస్తారని చెప్పి వార్తలు అయితే వచ్చింది. వస్తాడో రాడో చూడాలి. మరి వస్తే మంచిదే, ఎందుకంటే వస్తే ప్రతిపక్షానికి కూడా కొద్దిగా గౌరవం ఉంటుంది. అధికార పార్టీ చేస్తున్న నిర్ణయాన్ని కూడా ఎక్కడికక్కడ ఎండగడతాడు కాబట్టి రావాలనే కోరుకుంటున్నాను నేనైతే. కేసీఆర్ వస్తాడని నేనైతే ఆశిస్తున్నాను. ఓకే, వస్తే మంచిదే మిత్రులారా. ఏంటంటే కేసీఆర్ రాకతో బీఆర్ఎస్లో కూడా కొత్త జోస్ అనేది వస్తుంది. ముఖ్యమైన విషయాలు ఏంటంటే దీంట్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మన దాని మీద అయితే చర్చ అయితే నీటిపారుదల మీదనే ఉంది చర్చ. 29 అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి మిత్రులారా, కంపల్సరీ చూడండి. సరే, ఇంకో వార్త ఇంకెళ్తే కాళేశ్వరంపై తర్జన భర్జన. ఏం తర్జన భర్జన నాయన, దీన్ని ఏంటంటే ఎల్లంపల్లి దిగువకు పూర్తిపై ప్రభుత్వం దృష్టి. ఎల్లంపల్లి దిగువ పనులు పూర్తిపై ప్రభుత్వం దృష్టి. అక్రమాలకు బాధ్యతులపై చర్యలు. మీరు ఏం చర్యలు ఏమో కానీ ఏదైతే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి చెప్పారు కదా, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఏదైతే కొత్తగా వచ్చిన ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరోపించి మీరు ఏదైతే
సిబిఐకి అప్పచెప్పారో మరి ఆ కేసు ఎక్కడి వరకు వచ్చింది, దాంట్లో ఎంతమంది అవినీతి పరులు ఉన్నారు, ఎంతమంది కాంట్రాక్టులు అవినీతికి పాల్పడ్డారు, ఎంతమంది రాజకీయ నాయకులు అంటున్నారు, దాంట్లో 1,00,000 కోట్ల అవినీతి అని మీరు చెప్తున్నారు, ప్రాజెక్ట్ రేటే అంత కాదని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. మీ వల్ల కాకపోతే మీ వల్ల అయితే ఈ పార్టీకి అరెస్ట్ చేయాల్సింది, మీ వల్ల కాలేదు కాబట్టి మీరు కేంద్రానికి ఇచ్చారు. ఆ కేంద్రం జై శ్రీరామ్ అనే నినాదం బీజేపీ కేంద్రం, అది వాళ్ళిల్లు ఒకటే అని చెప్పేసి ఇప్పటివరకు ఆ సిబిఐ ఇప్పటివరకు ఒక నోటీస్ ఇచ్చింది లేదు, ఏమి ఇచ్చింది లేదు. అది ఉత్తుత్తి మాట, ఆ రాజకీయ నాయకులకు ఎటువంటి లేదు. కాళేశ్వరం వల్ల భారం అయితే నష్టం అయితే జరిగింది, కాళేశ్వరం వల్ల నష్టం జరిగింది కాబట్టి ఆ నష్టానికి బాధితులు మనమే కాబట్టి ఆ నష్టం జరిగిన భారం ఆ డబ్బు ఎవరిదో కాదు, తెలంగాణ ప్రజలదే కాబట్టి ఆ నష్టం తెలంగాణ ప్రజలకి. అందుకే రాజకీయ నాయకుడిని మిమ్మల్ని ప్రశ్నించమని చెప్పేది దానికే. నేను రాజకీయ నాయకుడు మీ ఇంటికి వచ్చి ఓటు అడగడానికి వచ్చినా, మీ తండాలకు కానీ మీ గ్రామాలకు వచ్చినప్పుడు నిలదీసి అడగండి. వంగబెట్టి నమస్కారం వంగబెట్టి దండాలు పెట్టడం మానేయండి. ఇక్కడి నుంచైనా ఇది అప్డేట్ కంట్రీ, అభివృద్ధి చెందుతున్న దేశం. ఈ దేశంలో ఎవరి కింద తల వంచే దొరలు పెద్దంతారులకే తరిమికొట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, మన తెలంగాణ గడ్డ. కాబట్టి మీరు ఎక్కడికక్కడ మీకు హామీలు ఇచ్చింది అమలు అవ్వకపోతే వచ్చిన నాయకుడిని అక్కడే కాలర్ పట్టుకొని అడగండి, మీకు సమాధానం దొరికిద్ది. వంగంగి దండాలు నమస్కారాలు పెట్టడం బంద్ చేయండి మిత్రులారా. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి, సరే కేసీఆర్ ఇంకోటి కెనడాలో భారత విద్యార్థిపై కాల్పులు జరిగిందంట. అక్కడ ఒక 20 చదువుకోవడానికి వెళ్ళిన ఒక విద్యార్థికి అక్కడ కాల్పులు జరిగి ఆత్మహత్యకు చనిపోవడం జరిగింది. సరే, అది కెనడా దేశంలో జరిగింది, మన భారతీయుడు అక్కడ చనిపోయాడు. సరే, ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ వార్త వచ్చేసి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి వీరి భాజపా బీజేపీ నుంచి గెలిచిన సర్పంచ్లకి కొత్తగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సరే, నెక్స్ట్ వచ్చేసి 2 వారాల కస్టడీ నుండి ప్రభాకర్ రావు విడుదల. ఇది హైలైట్ అబ్బా. ప్రభాకర్ రావు గారు, మీరు చేసిన ఫోన్ ట్రాపింగ్ ఏదైతే కేసును మీరు A1 ముద్దాయిగా ఉన్నారో, ప్రభాకర్ రావు గారు మీరు చేసిన ఇంతో మొంతో కాదు. మీరు ఎవరికైతే గత 2014 నుంచి 2023 వరకు అధికారంలో ఉన్న మన టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న వాళ్ళకి మీరు వాళ్ళకు సహకరిస్తూ అపోజిషన్లో ఉన్న నాయకుల ఫోన్ ట్రాపింగ్ చేయడం అనేది చాలా నేరం. అది ఇంకా చాలా విషయాలు దాని మీద బయటపడ్డాయి. భార్యాభర్తలు మాట్లాడుకున్న విషయాలు కావచ్చు, ఎవరైనా ఫోన్ ట్రాపింగ్ చేసి బ్లాక్మెయిల్ చేశారని చెప్పేసి సయాన విషయాలు కొన్ని న్యూస్ పేపర్లలో కానీ ఛానళ్ళల్లో కూడా ఈ విషయాలు బయటకు వచ్చినాయి. కాబట్టి ప్రభాకర్ రావును అస్సలు ఎట్టి పరిస్థితిలో వదిలే పరిస్థితి లేదు. అతను నిజాలు ఇప్పటికీ నిజం చెప్పట్లేదు. దానికే సుప్రీంకోర్టు కూడా మళ్ళీ ఇంకో వారం గడువు ఇచ్చింది. ఇంకో వారం లోపు మీరు విషయాలు చెప్పాలి, ఏంటి ఎవరెవరి అనుమతితో మీరు ఫోన్ ట్రాపింగ్ చేశారని చెప్పేసి ప్రభుత్వం అడుగుతున్న విషయం. కానీ ప్రభుత్వం కూడా దాని మీద కొద్దిగా సైలెంట్ అయినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఫోన్ ట్రాపింగ్ అనేది చాలా ప్రమాదం. మనం ఎవరిదైనా ఫోన్ ట్రాపింగ్ చేస్తున్నామంటే, ఎవరిదైనా ఫోన్ రికార్డింగ్ చేసినా ట్రాపింగ్ చేసినా, ఏదైనా మనది కాకుండా ఇతరులది ఎవరిదైనా ట్రాపింగ్ చేస్తే అది నేరమే. అలాంటి పని చేయకూడదు. అది చేశారు మీరు. మీరు ప్రభాకర్ రావు గారు, మీరు అప్పుడు రిటైర్డ్ అయిపోయి ఉన్నారు. మీరు అమెరికాకి మీరు మొన్న రేవంత్ రెడ్డి కూడా చెప్పినట్టున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వకంటే ముందు ఎక్కడున్నా కానీ పట్టుకొస్తా, నిన్ను బొక్కలు వేస్తా అని చెప్పి ఏదైతే మీరు వాగ్దానాలు చేశారో, మరి ముఖ్యమంత్రి ఏమైంది? మరి ఇంకా కస్టడీలోనే ఉన్నాడు. ఇప్పుడు ప్రభాకర్ రావుని కస్టడీ నుండి ప్రభాకర్ రావుని విడుదల కూడా చేసినట్టున్నారు. సరే, ఏదేమైనా కానీ మిత్రులారా, ఈ వార్త అయితే ఎట్టకేలకు ఏదో కొనసాగిస్తున్నారు కానీ ఇదేదో జరిగే పనే కానట్టే కనిపిస్తుంది. ఇతన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేయాలి. ఇది చాలా తీసుకెళ్ళి ఇప్పటికల్లా మీరు అన్నారు కదా, అధికారంలో రాగానే అరెస్ట్ చేస్తాను, తీసుకెళ్ళి బొక్కలు వేస్తానని చెప్పి మీరు ఏం చేయలేదు. కాళేశ్వరం అవినీతి అట్టే ఉంది. ఇక్కడ కాళేశ్వరం తర్జన దాన్ని రిపేర్ చేయాలి. ఈ ప్రభాకర్ రావు ఫోన్ ట్రాపింగ్ 1 కాదు 2 కాదు 2 లక్షల మంది ఫోన్ ట్రాపింగ్ చేశారని చెప్పి చాలామంది నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అపోజిషన్లో ఉన్న వాళ్ళందరి ఫోన్ ట్రాపింగ్ చేసి చివరికి హీరోయిన్ల ఫోన్లు ట్రాపింగ్ చేశారని చెప్పి వార్తలు వచ్చినాయి. మరి ఎందుకు దీని మీద ఇంకా యాక్షన్ తీసుకోవట్లేదు అర్థం కావట్లేదు. సరే, ఓకే. ఇంకా 7.7 లక్షల మందికి వైకుంఠం ద్వారా దర్శనం, తిరుమల తిరుపతి భక్తులకు ఏర్పాటు. ఓకే, దర్శనానికి మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏర్పాట్లు చేస్తున్నారు మిత్రులారా. ఎగిరే
విమానాలకు పక్షులకు భయం. విమానాల ద్వారా పక్షులకు భయం అవుతున్నాయంట. దాదాపుగా పక్షులు కూడా చాలా తగ్గిపోయినాయి. ప్రకృతి వల్ల కూడా చాలా ఈ విమానం ఎగరడం వల్ల విమానం యొక్క సౌండ్ పొల్యూషను, అలాగే అది ఎగరడం వల్ల పక్షులు, ఆకాశంలో ఉండే పక్షులు కావచ్చు, అవిట్లకు కూడా చాలా ప్రమాదం. అలాగే అందుకే పక్షులు కూడా చాలా తగ్గిపోతున్నాయి. అదో వార్త అయితే నెక్స్ట్ ఇంకోటి ఏదో ఉందబ్బా ఇక్కడ. ఏసీ పేలి కవలపొల మృతి అంట. నేడు రేపు వణికే చలి వాతావరణం ఇంకా చాలా ఉంది. రేపు ఎల్లుండి 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యేటట్టు ఉంది. సంగారెడ్డి ఏ జిల్లాలో ఉష్ణోగ్రత ఎలా ఉందనేది ఇక్కడ ఉంది. 7.8 వచ్చేసి రంగారెడ్డి, 7.3 సంగారెడ్డి, అలాగే ఇంకా 8.9 డిగ్రీల సెల్సియస్లో ఉష్ణోగ్రత నమోదయ్యాయి. అంటే చలి తీవ్రత చాలా ఉందని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. ఓకే మిత్రులారా, ఇంకోటి రెండో పేజ్లో ఇంకోటి, సంక్రాంతికి 7 రోజులు సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఎప్పటి నుంచి అంటే ఇక్కడ ఏమనిందంటే 10వ తారీఖు నుంచి 11వ తారీఖు శనివారం వచ్చింది కాబట్టి సెకండ్ సాటర్డే 11వ తారీఖు శనివారం, దాని తర్వాత ఆదివారం కాబట్టి 10 నుంచి 17 వరకు సెలవులు ప్రకటించింది మిత్రులారా, పిల్లలకి సంక్రాంతి సెలవులు. అలాగే ఇంకేముందంటే ఇంకోటి, సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ అని ఇంకో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది మిత్రులారా. న్యూ ఇయర్ ముందుగా సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ అని చెప్పేసి అద్భుతమైన ఆఫర్లు, 1+1 ఆఫర్ అని చెప్పేసి సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ ఆఫర్లు వచ్చినాయి. ఓకే, ఏదేమైనా కానీ మిత్రులారా, ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మీ అందరికీ ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఇక్కడ వెండి రేట్లు పెరిగిపోవడం కానీ, ఐజీ ప్రభాకర్ రావు ఫోన్ ట్రాపింగ్ కేసు అనేది ఇంకా ముందు కొనసాగుతూనే ఉంది. ఇంకా నాకు తెలిసి అతనికి చాలా కఠినంగా శిక్షించాలని చెప్పి తెలియజేస్తూ, అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే, అసెంబ్లీకి కేసీఆర్ వస్తే కూడా మంచిదే అని చెప్పి వస్తానని కూడా చెప్తున్నారు. 29న జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటానని చెప్పి కేసీఆర్ తన ఫామ్ హౌస్లో ఎమ్మెల్సీని పిలిపించుకొని సమావేశమై చెప్పడం జరిగింది. దేని మీద మాట్లాడాలనేది చర్చ అనేది ఉంది. ఇంకోటి, కాళేశ్వరం అవినీతి పైన ప్రభుత్వం ఇప్పుడు దృష్టి పెట్టినా కానీ సెంట్రల్ ఇది సిబిఐకి ఇచ్చినట్టుంది ఆ వార్తని. సిబిఐకి ఇచ్చినా కానీ ప్రయోజనం, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ దాని మీద ఇంకా ఏమాత్రం ఎవరికి నోటీస్ ఇవ్వడం కానీ, ఎవరిని అరెస్ట్ చేయడం కానీ ఇప్పటికీ సిబిఐ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సరే, అది రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నా కానీ అది కేంద్రానికి ఇచ్చాడు. అది దేని మూలంగా ఇచ్చాడో ఏంటో మనకి ఇంకా తెలియదు. కానీ సిబిఐకి ఇవ్వడం వల్ల, ఒకవేళ సిబిఐకి ఇవ్వకుండా ఓన్గా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకొని అరెస్ట్ చేసి ఉంటే ఏం జరిగేదంటే, తెలంగాణ సింపతి అనేది మళ్ళీ పెరిగేది, బీఆర్ఎస్కి మళ్ళీ లాభం చేకూరేది అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ముందుగానే ఆలోచించి దానికి కేంద్రానికి అప్పగించడం అనేది జరిగింది. ఒకవేళ ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉండకూడదు, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉండాలన్న ఉద్దేశంతోనైనా సిబిఐకి ఇచ్చి ఉండాలి. లేదంటే ఒకవేళ నేనే అధికారంలో ఉండి, ప్రభుత్వం కాంగ్రెసే కాబట్టి మేమే యాక్షన్ తీసుకుంటే, ఒకవేళ తెలంగాణ ప్రజల్లో మార్పు వచ్చి తక్షణమే ఉద్యమకారుడైన కేసీఆర్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదేమో అని చెప్పేసి ఆలోచించైనా ఈ విషయాన్ని సిబిఐకి ఇవ్వడం అనేది జరిగి ఉండాలనేది నా ఓన్ ఒపీనియన్. ఇంకోటి వచ్చేసి మిత్రులారా, ఇది మీకు ఇంకో విషయం చెప్పాలనుకున్నా కదా, వెండి కావచ్చు, బంగారం కావచ్చు, రేటు భయంకరంగా ఎందుకు పెరుగుతుందని మీరు అనుకుంటున్నారు, కామెంట్ రూపంలో తెలుపుతున్నా కదా. ఎందుకు పెరుగుతాయో తెలుసా మిత్రులారా? ఏదైనా దేశంలో, మన భారతదేశంలో కావచ్చు, మన భారతదేశంతో ఏ దేశం నుంచి ఏ వస్తువు ఉత్పత్తి అవుతున్న రేట్లు పెరగడం ఎందువలన పెరుగుతాయి అంటే, ఈ దేశాల మధ్య యుద్ధం జరిగితే అప్పుడు ఆ దేశాలు, ఏ దేశం అయితే ఓడిపోయిద్దో, ఏ దేశం అయితే యుద్ధంలో గెలిచిద్దో ఆ దేశాలకి భారీగా ఆస్తి నష్టం అనేది జరుగుద్ది. ఆస్తి నష్టం జరుగుతుందో, ఆ దేశంలో ఆస్తి నష్టం జరుగుతున్నప్పుడు ఆ దేశం నుంచి ఉత్పత్తి అయ్యే వస్తువులకి రేట్లు భయంకరంగా పెరుగుతాయి. ఆ రేట్లు పెరగడం వల్ల మనకి ఏమవుతుందంటే, వాళ్ళ నుంచి మనం ఎగుమతి చేసుకునే వస్తువులకు రేట్లు పెరగడం వల్ల ఆ రేట్ల యొక్క డబ్బుని ఇన్వెస్ట్గా ఈ
గోల్డ్ ప్లస్ వెండి రూపంలో రేట్లు అనేది పెరుగుతాయి. నాకు తెలిసిన అంచనా అయితే ఇదే మిత్రులారా. ఓకే, ఇంకెన్ని విషయాలు ఇంకేమైనా ఉన్నాయంటే దీంట్లో ఏం లేదు మిత్రులారా. పత్రికల్లో ఉన్న ముఖ్య వార్తలు అయితే ఇవే. సరే, ఇంకేముంది, ఈరోజు ఢిల్లీకి వెళ్తున్న ముఖ్యమంత్రి అని చెప్పేసి వార్త ఉంది. 1వ ప్లేస్లో ఉందంట వెండి. ఇది సంగతిలో 1వ ప్లేస్లో వెండి. ఎంత ఉంది అమౌంట్ అంటే 2.44, అంటే 2,44,000కు చేరుకుంది 1 కిలో వెండి రేటు. సరే, ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. నేను మీ నరేష్ నాయక్. చూస్తూనే ఉండండి మన ఛానల్ నరేష్ నాయక్ యూట్యూబ్ ఛానల్. నరేష్ ఆర్థర్ డే ఇలా రాయండి మిత్రులారా. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే ఇక్కడ రాసి చూపిస్తా. నరేష్ నాయక్ 4122 అని యూట్యూబ్లో కొడితే మన ఛానల్ ఓపెన్ అయింది. దాంట్లో మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో ఉంటుంది. సరే, ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ.